హలో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం గడిచిన వీడియోలలో అంటే బయో ఇనార్గానిక్ గ్రూప్ థియరీ కంటే ముందు జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో నేను మీసోమెరిక్ ఎఫెక్ట్ హైపర్ కాంజుగేషన్ దగ్గర స్టాప్ చేశాను. కొంతమంది కోరిక మేరకు మళ్ళీ వీడియో చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే గ్రూప్ థియరీ కావాలి సార్, అది కావాలి సార్ అనే వల్ల నేను దీంట్లో నుంచి దీన్ని పక్కన పెట్టి వాటిని చేశాను. ఇప్పుడు మళ్ళీ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలోకి వస్తున్నాను. దాన్ని కంటిన్యూషన్ చేస్తాను అన్నమాట. సో అందులో ఆ వీడియోలో లాస్ట్ది ఏంటంటే ఆర్థోజైలిన్, మెటాజైలిన్, పారాజైలిన్ల యొక్క స్టెబిలిటీ గురించి నేను అడిగాను. సో ఇక్కడ హైపర్ కాంజుగేషన్ చూసినట్లయితే అన్నిట్లలో ఒకే విధమైనటువంటి ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. మొత్తం 6 ఆల్ఫా హైడ్రోజన్స్. ఆర్థోజైలిన్లో 6 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి, మెటాజైలిన్లో 6 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి, పారాజైలిన్లో 6 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. మరి అన్నిట్లలో ఈక్వల్ ఉన్నప్పుడు వీటి యొక్క స్టెబిలిటీ ఏ విధంగా మనం చూడాలి? మరి ఇందులో ఏది మోర్ స్టేబుల్, ఏది లీస్ట్ స్టేబుల్, వెరీ ఇంపార్టెంట్. సో కాన్సెప్ట్ మనకు బాగా తెలియాలి. కాన్సెప్ట్ తెలిస్తేనే అప్పుడు మనం ఏంటంటే ఇది స్టేబుల్, ఇది అన్స్టేబుల్ అని మనం చెప్పవచ్చు. అంతేగాని బట్టి కొట్టి ఇది స్టేబుల్, ఇది అన్స్టేబుల్ అంటే ఒక గంట వరకు నీకు గుర్తుంటుంది, గంట తర్వాత మళ్ళీ నీకు అది గుర్తుండదు. కాబట్టి సో డియర్ స్టూడెంట్స్, నేను చెప్పేది ఏంటంటే కాన్సెప్ట్ బాగా తెలుసుకోండి. కాన్సెప్ట్ నీ చేతిలో ఉన్నట్లయితే ఎటువంటి బిట్ అయినా నువ్వు చేయగలుగుతావు. అంతేగాని దీనికి ఆన్సర్ ఇది, దీనికి ఆన్సర్ ఇది అని మనం అట్లా పోయినట్లయితే మనకు సబ్జెక్ట్ ఎప్పటికీ రాదు. సో సబ్జెక్ట్ బాగా రావాలి, ఒక బిట్ కాంపిటీషన్లో ఒక బిట్ మనం కరెక్ట్గా పెట్టాలి అంటే కాన్సెప్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఈ ఆర్థోజైలిన్, మెటాజైలిన్, పారాజైలిన్లో ఏది స్టేబుల్, ఎందుకు స్టేబుల్ అనేది మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. చూడండి, నంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్ మూడిట్లో సేమ్. చూడండి ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, ఆల్ఫా హైడ్రోజన్స్లో ఇక్కడ ఉన్నటువంటి బాండ్ ఇలా షిఫ్ట్ అయినప్పుడు ఏంటంటే ఇలా వచ్చేస్తుంది, ఇలా H+ వస్తుంది. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పై బాండ్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, అంటే పై ఎలక్ట్రాన్లు ఇక్కడ షిఫ్ట్ అవుతాయి. కాబట్టి అప్పుడు ఇక్కడ ఏం ఏర్పడుతుంది? మైనస్ అనేది ఏర్పడుతుంది. మైనస్. మరి ఎప్పుడైతే మైనస్ అనేది ఏర్పడుతుందో ఇక్కడ కార్బన్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ఏంటంటే ఇటువైపు, అంటే డొనేటింగ్ గ్రూప్ కాబట్టి CH3 కూడా డొనేటింగ్ గ్రూప్ కాబట్టి ఇక్కడ మైనస్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. మరి కార్బన్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంటా? కాదు. హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ అయితే ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది భరించగలుగుతుంది. కానీ ఇక్కడ కార్బన్ అనేది ఏంటంటే ఇంటర్మీడియట్ ఎలక్ట్రోనెగటివిటీ. సో ఇక్కడ ఈ హైడ్రోజన్ షిఫ్ట్ కావడం వలన, ఆల్ఫా హైడ్రోజన్ షిఫ్ట్ కావడం వలన ఇక్కడ పై బాండ్ అనేది పక్కనున్న కార్బన్కి షిఫ్ట్ కావడం వలన అక్కడ మైనస్ ఏర్పడి దాని ఎదురుగానే మళ్ళీ మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి అది కూడా ఎలక్ట్రాన్లను డొనేట్ చేస్తుంది. ఫలితంగా ఏమవుతుందంటే ఈ కార్బన్ దగ్గర డెన్సిటీ అనేది విపరీతంగా పెరుగుతుంది, ఆ కార్బన్ భరించలేదు. That's why it undergoes destabilize. అంటే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు షిఫ్ట్ కావడం వలన మనకు మైనస్ అనేది ఎక్కడెక్కడ ఏర్పడుతుందో చూసుకోవాలి. మరి ఇక్కడ మైనస్ అనేది ఎక్కడ ఏర్పడుతుందో తెలుసా? ఇక్కడ ఆర్థో సబ్స్టెంట్ కాంపౌండ్ కాబట్టి, అంటే ఆర్థోజైలిన్లో ఇక్కడ మైనస్ ఏర్పడుతుంది, ఇక్కడ మైనస్ ఏర్పడుతుంది, ఇక్కడ మైనస్ అనేది ఏర్పడుతుంది. అంటే ఆర్థోలలో, పారాలలో మైనస్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ మైనస్ ఛార్జ్ ఎక్కడైతే ఉందో అక్కడ మిథైల్ గ్రూప్ కనుక ఉన్నట్లయితే అది కూడా ఎలక్ట్రాన్లను డొనేట్ చేస్తుంది. కాబట్టి అది డీస్టెబిలైజ్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ. నెక్స్ట్ అలానే ఇక్కడ స్టీరిక్
స్టీరిక్ క్రౌడింగ్, ఆర్థో ఎఫెక్ట్ అనేది కూడా తోడవుతుంది కాబట్టి ఇది ఇంకా డీస్టెబిలైజ్ అనేది అవుతుంది. అలానే ఈ పారాజైలిన్లో కూడా ఏంటంటే ఇక్కడ మైనస్ ఏర్పడుతుంది, ఇక్కడ మైనస్ ఏర్పడుతుంది, ఇది ఇట్లా షిఫ్ట్ అవుతుంది, ఈ పై ఎలక్ట్రాన్ మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మైనస్ ఏర్పడుతుంది, మళ్ళీ ఇట్లా షిఫ్ట్ అయిపోయి మళ్ళీ ఇక్కడ ఏర్పడుతుంది. అంటే ఈ ఆల్ఫా హైడ్రోజన్ ఉన్నటువంటి ఈ కాంపౌండ్లో మనకు ఆర్థోలలో పారాలలో మనకు మైనస్ అనేది ఏర్పడుతుందా? ఏర్పడుతుంది. సో దీని యొక్క రెజనెన్స్ స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉన్నాయో మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, CH3 ఉన్నాం ఇక్కడ. CH3 అన్నప్పుడు ఏంటంటే 3 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఒక ఆల్ఫా హైడ్రోజన్స్ పోయినప్పుడు ఏంటంటే మైనస్ ఏర్పడింది. ఇంకొక ఆల్ఫా హైడ్రోజన్స్ ఏర్పడితే మళ్ళీ ఇక్కడి నుంచి ఈ ఆల్ఫా హైడ్రోజన్స్ పోయినప్పుడు ఇక్కడ మైనస్ అనేది ఏర్పడుతుంది. అలానే దీంట్లో చూసినట్లయితే ఇక్కడ మనకు మైనస్ అనేది ఏర్పడింది. ఇప్పుడు దీని నుంచి మనకు ఏర్పడినట్టు మెటాజైలిన్లో అప్పుడు ఏంటంటే ఈ చోట్ల మనకు మైనస్ అనేది ఏర్పడింది. మళ్ళీ పారా పొజిషన్లో ఉన్నటువంటి పారాజైలిన్ కూడా చూసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ అయినా ఆల్ఫా హైడ్రోజన్ అయినా కావచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి ఆల్ఫా హైడ్రోజన్ అయినా కావచ్చు. అందుకే మీకు 2 కలర్లలో చూపిస్తాను. ఒకటి రెడ్ కలర్లో ఉన్నటువంటి ఈ మిథైల్ గ్రూపు, గ్రీన్ కలర్లో ఉన్నటువంటి మిథైల్ గ్రూపు. రెడ్ కలర్లో ఉన్నటువంటి ఈ మిథైల్ గ్రూప్లో ఉన్నటువంటి ఆల్ఫా హైడ్రోజను షిఫ్ట్ అయినప్పుడు మనకు మైనస్ అనేది రెడ్ కలర్లో ఉన్నటువంటి మైనస్ ఛార్జ్ అనేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్బన్ యొక్క ఆల్ఫా హైడ్రోజన్. అదే గ్రీన్ కలర్లో ఉన్నటువంటిది ఏంటంటే గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఈ ఆల్ఫా హైడ్రోజన్కి సంబంధించినటువంటి మైనస్. కాబట్టి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం నేను రెడ్ గ్రీన్ను ఉపయోగించాను. కాన్సెప్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ డీస్టెబిలైజ్ అనేది జరుగుతుంది. ఎందుకు? మైనస్ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి కార్బను దీనికి ఎలక్ట్రాన్లను డొనేట్ చేస్తుంది, లేదా ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి కార్బను డొనేట్ చేస్తుంది. అంటే ఈ 2 చోట్ల ఏంటంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది చాలా ఎక్కువ కాబట్టి తక్కువ ఎలక్ట్రోనెగటివ్ అయినటువంటి కార్బన్ భరించలేదు. దట్స్ వై ఇట్ అండర్గోస్ డీస్టెబిలైజేషన్. నెక్స్ట్ పారా కూడా చూడండి. పారాలలో ఏంటంటే ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ కార్బన్ ఉంది, ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ కార్బన్ ఉంది. ఈ కార్బన్ ఎలక్ట్రాన్లను డొనేట్ చేస్తుంది, ఈ కార్బన్ ఎలక్ట్రాన్లను డొనేట్ చేస్తుంది. కాబట్టి ఈ కార్బన్ కూడా ఏంటంటే డీస్టెబిలైజ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఆర్థో ఎఫెక్ట్ వస్తుంది, ఇక్కడ ఆర్థో ఎఫెక్ట్ లేదు. అంటే దీంతో కంపేర్ చేస్తే పారాజైలిన్ అనేది కొంచెం బెటర్. ఇక మెటా దగ్గరికి వద్దాం. మెటా దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే ఈ కార్బన్ దగ్గర అంటే ఈ ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నటువంటి ఈ కార్బన్కి ఎదురుగా ఏమన్నా మైనస్ ఉందా? లేదు. పోనీ ఇక్కడ ఉన్నట్టు కార్బన్ దగ్గర ఏమన్నా మైనస్ ఉందా? లేదు. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది లేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కార్బన్ అనేది చాలా స్టేబుల్. అంటే ఏ విధమైనటువంటి నెగిటివ్ ఛార్జ్ అనేది లేదు. సో ఇక్కడైతే అన్ని కార్బన్ల వద్ద నెగిటివ్ ఛార్జ్ ఉంది, కానీ ఇక్కడ మాత్రం 3 కార్బన్ల వద్ద ఛార్జ్ అనేది లేదు. కాబట్టి ఇక్కడ ఏ విధమైనటువంటి ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది పడడం లేదు కాబట్టి ఇట్ ఈస్ ద వెరీ స్టేబుల్. సో మెటాజైలిన్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ పారాజైలిన్ దాన్ ఆర్థోజైలిన్. కాబట్టి మెటా పారాజైలిన్లలో ఏది మోర్ స్టేబుల్ అంటే మెటాజైలిన్ అనాలి. తర్వాత లీ స్టేబుల్ ఏంటంటే ఆర్థోజైలిన్ అని అనాలి. సో దిస్ ఈస్ ద స్టెబిలిటీ ఆర్డర్. మెటాజైలిన్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ పారాజైలిన్ దాన్ ఆర్థోజైలిన్. Okay, so this is the concept approach. ఇప్పుడు నెక్స్ట్ వన్,
ఇది ఒక కాంపౌండ్. ఇందులో ఏ రింగ్, బి రింగ్. ఈ ఏ, బి రింగులలో ఏది మోర్ స్టేబుల్? ఏ మోర్ స్టేబుల్ దాన్ బీనా, లేకపోతే బి మోర్ స్టేబుల్ దాన్ ఏనా? ఇక్కడ చూసినప్పుడు ఏంటంటే నైట్రోజన్ మీద లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఈ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ అనేది రింగ్కు డొనేట్ చేస్తుంది కాబట్టి దిస్ ఈజ్ ద ప్లస్ మీసోమెరిక్ ఎఫెక్ట్. మరి ఇక్కడ ఆల్ఫా కార్బన్ ఉంది కాబట్టి ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ హైపర్ కాంజుగేషన్. మీకు ఇంతకు ముందే చెప్పాను, ప్లస్ మీసోమెరిక్ ఎఫెక్ట్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ హైపర్ కాంజుగేషన్. కాబట్టి ఇక్కడ మనం ఏమనొచ్చునంటే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. అలానే ఇప్పుడు కాంపౌండ్, సెకండ్ కాంపౌండ్లో కూడా ఏంటంటే ఇక్కడ ఏ రింగ్ అనేది ఉంది, బి రింగ్ అనేది ఉంది. మరి ఈ రెండిట్లలో ఏది మోర్ స్టేబుల్ అంటే సేమ్ ఇంతకుముందు చెప్పినటువంటి కాన్సెప్టే. ఇక్కడ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి దీనికి డొనేట్ చేస్తుంది కాబట్టి ఇది ప్లస్ మిసోమెరిక్ ఎఫెక్ట్. ఇక్కడ ఏంటంటే ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఏంటంటే హైపర్ కాంజుగేషన్. ఇదేమో మీసోమెరిక్ ఎఫెక్ట్, ఇదేమో హైపర్ కాంజుగేషన్ కాబట్టి అగైన్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. సో మీసోమెరిక్ ఎఫెక్ట్, హైపర్ కాంజుగేషన్ రెండిట్లో ఏంటంటే మీసోమెరిక్ ఎఫెక్ట్ ఈజ్ మోర్ స్టేబుల్. ఇప్పుడు మీకు ఒక కాన్సెప్ట్, నేను ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీకు చెప్పదలుచుకున్నాను. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రోపీన్. ఇక్కడ మనకు ప్రోపీన్ అనేది ఉంది. ఇది ఆల్ఫా కార్బన్, డబుల్ బాండ్ పక్కన ఉన్నటువంటి కార్బన్ ఆల్ఫా కార్బన్. సో ఇందులో ఉన్నటువంటి ఆల్ఫా హైడ్రోజన్స్ ఏంటంటే ఈ విధంగా మైగ్రేట్ కావడం వలన మనకేంటంటే ఇది రెజొనెన్స్లో పార్టిసిపేట్ అయినట్లుంటుంది. సో హైపర్ కాంజుగేషన్ అనేది ఉంది. సో కార్బన్ 1, కార్బన్ 2, కార్బన్ 3 ఇలా చూసినప్పుడు ఏంటంటే కార్బన్ 1, కార్బన్ 2 అంటే నంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నట్లయితే ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ ఆర్డర్. సో నంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ ఆర్డర్. ఇప్పుడు C1, C2 చూసినట్లయితే నంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు C1, C2 బాండ్ ఆర్డర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్నటువంటిది ఇలా ఆల్ఫా హైడ్రోజన్ ఇలా షిఫ్ట్ అయినప్పుడు ఇదేమవుతుంది, డబుల్ బాండ్ మారుతుంది కదా. ఇంతకుముందు ఏమో సింగిల్ బాండ్. సో బాండ్ ఆర్డర్ 1. ఇప్పుడు ఎప్పుడైతే డబుల్ బాండ్ ఏర్పడిందో బాండ్ ఆర్డర్ 2 అంటే బాండ్ ఆర్డర్ పెరిగినట్లే కదా, రైట్. నెక్స్ట్ C2, C3 వచ్చినట్లయితే అప్పుడేమవుతుంది, బాండ్ ఆర్డర్ డిక్రీజెస్. అంతే కదా, సింగిల్ బాండ్కి వస్తుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే నంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆల్ఫా హైడ్రోజన్ దగ్గర ఉన్నటువంటి కార్బన్ మనం కన్సిడర్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ 1 అన్నాం కాబట్టి ఈ 1 కార్బన్కి 2 కార్బన్కి మధ్య బాండ్ ఆర్డర్ పెరుగుతుంది. మరి బాండ్ ఆర్డర్ పెరిగినప్పుడు బాండ్ లెంత్ ఏమవుతుంది, డిక్రీస్. అంటే నంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ లెంత్, నంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ ఆర్డర్. మరి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ ఆర్డర్ అన్నప్పుడు బాండ్ ఆర్డర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎనర్జీ కదా. ఎస్. సో ఇక్కడ ఏంట్రా అంటే C1, C2 మధ్య ఉన్నటువంటి ఎనర్జీ, రొటేషన్ ఎనర్జీ అనేది ఏంటంటే రొటేషన్ అలౌ. సో A-B అంటే సి సింగిల్ బాండ్ సి అన్నప్పుడు ఏంటంటే ఫ్రీలీ రొటేటెడ్ బాండ్ కదా, కాబట్టి ఫ్రీగా రొటేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆల్ఫా హైడ్రోజన్స్ అనేది ఏంటంటే మనకు షిఫ్ట్ అవుతున్నాయి. సో రొటేషనల్ barrier is directly proportional to bond order is directly proportional to number of alpha hydrogens. So rotational barrier is directly proportional to bond order అనొచ్చు. So bond order is directly proportional number of alpha hydrogens అనొచ్చు. So number of alpha hydrogens is directly proportional to rotation energy barrier. So it is the concept approach కాబట్టి సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని మనకు
క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి అక్కడ రొటేషనల్ బ్యారియర్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ అనేది వస్తుంది కాబట్టి దట్ ఈస్ నథింగ్ బట్ రొటేషనల్ బ్యారియర్ ఈజ్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్. సో దేనికైతే నంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఎక్కువ ఉంటాయో దానికి రొటేషనల్ ఎనర్జీ బ్యారియర్ అనేది ఎక్కువ. దేనికైతే రొటేషనల్ ఎనర్జీ బ్యారియర్ ఎక్కువ ఉంటుందో దానికి బాండ్ ఆర్డర్ ఎక్కువ. దేనికైతే బాండ్ ఆర్డర్ ఎక్కువ ఉంటుందో దానికి బాండ్ లెంత్ తక్కువ. ఇది క్లియర్. చూడండి క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మోర్ స్టేబుల్? విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మోర్ స్టేబుల్? అన్నిట్లలో ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయి. సో ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్స్ 2 ఉన్నాయి, దీనికి 4 ఉన్నాయి, సో దీనికి కూడా 4 ఉన్నాయి. మరి దీనికి తక్కువ ఉన్నాయి కాబట్టి ఏ అన్నిటికన్నా లీస్ట్ స్టేబుల్ అనొచ్చు. ఇప్పుడు బీసీలలో దీన్ని డిసైడ్ చేయాలి. మరి ఇక్కడ నంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్ సేమ్ ఉన్నాయి. ఇది ఆల్ఫానే, ఇది ఆల్ఫానే, ఇది ఆల్ఫానే, ఇది ఆల్ఫానే. సో రెండిట్లో CH2 కాబట్టి 4, CH2 కాబట్టి 4. సో నంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఆర్ సేమ్. మరి తర్వాత కర్తవ్యం ఏంటి మనకి? సో ఇవి సైక్లిక్ కాంపౌండ్స్ కాబట్టి, సైక్లిక్ రింగ్స్ కాబట్టి, సో 3 మెంబర్డ్ రింగ్ అనేది మోర్ బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ అకార్డింగ్ టు బేయర్స్ థియరీ. సో ఇక్కడ 90 degrees కాబట్టి, ఇక్కడ సైక్లోపెంటేన్ అనేది లెస్ బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ కాబట్టి ఇట్ ఈస్ మోర్ స్టేబుల్ కాబట్టి, సో BC. దిస్ ఈస్ ద ఆర్డర్. అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్ సేమ్ ఉన్నప్పుడు మీసోమెరిక్ ఎఫెక్ట్ ఏమన్నా ఉందా లేదా చూసుకోవాలి. అది కూడా లేదు కాబట్టి ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే బేయర్ స్ట్రెయిన్ థియరీ, అంటే సైక్లో ఆల్కేన్స్ యొక్క స్టెబిలిటీ అనేటువంటి కాన్సెప్ట్ మనకు తెలియాలి. సో దానికి సంబంధించినటువంటి సైక్లో ఆల్కేన్స్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా నా దాంట్లో ఉన్నాయి కాబట్టి మీరు కావాలి అంటే వీలున్నప్పుడు చూసుకోండి. సో నెక్స్ట్ కాంపౌండ్ ఏ, కాంపౌండ్ బి. ఇందులో ఏది మోర్ స్టేబుల్, ఏది అన్స్టేబుల్? సో ఇది అంతా కూడా ఏంటంటే దీన్ని మనం బ్రిడ్జ్ హెడ్జ్ అంటాం, దీన్ని కూడా ఏంటంటే బ్రిడ్జ్ హెడ్ అంటాం. ఇలా బ్రిడ్జ్డ్ హెడ్ ఉన్నటువంటి ఈ స్పైరో కాంపౌండ్స్ కనుక చూసినట్లయితే బైసైక్లిక్ కాంపౌండ్స్లో చూసినట్లయితే ఇందులో ఎప్పటికే కానీ గుర్తుపెట్టుకోండి, ఒక లాజిక్ చెప్తాను. ఈ బ్రిడ్జ్ హెడ్జ్ ఉన్నటువంటి ఈ కార్బన్స్ ఇవి, ఇందులో ఇక్కడ కానీ డబుల్ బాండ్ ఉన్నట్లయితే అది అన్స్టేబుల్. ఎందుకంటే స్ట్రెయిన్ బ్రిడ్జ్ అది మళ్ళీ ఎక్స్ట్రా కాన్సెప్ట్, సమయం ఉన్నప్పుడు మనం చెప్పుకోవచ్చు. ఈ బైసైక్లిక్ కాంపౌండ్స్లో ఏంటంటే ఈ బ్రిడ్జ్ కార్బన్కి ఉన్నటువంటి ఈ కార్బన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ డబుల్ బాండ్ కనుక ఉన్నట్లయితే అక్కడ రొటేట్ కాలేదు కాబట్టి స్ట్రెయిన్ అనేది ఏర్పడుతుంది కాబట్టి అట్ ఈజ్ అన్స్టేబుల్. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇది బ్రిడ్జ్డ్ హెడ్జే, కానీ ఇక్కడ ఈ కార్బన్ల దగ్గర డబుల్ బాండ్ లేదు, దూరంగా ఉంది కాబట్టి ఇట్ ఈస్ అ వెరీ వెరీ స్టేబుల్. సో ఏ ఈజ్ లెస్ స్టేబుల్ దాన్ బి. ఏ ఈజ్ లెస్ స్టేబుల్ దాన్ బి. ఇదంతా ఎలా ఉంటుందంటే పైన మాదిరి ఉంటుంది. అట్లా ఇది కాంపౌండ్. అట్లా ఇది కాంపౌండ్, ఇది కాంపౌండ్. ఓకే, సో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ బ్రిడ్జ్ హెడ్జ్ దగ్గర బాండ్ లేకుండా చూసుకోవాలి. బాండ్ ఉందా అది అన్స్టేబుల్. ఓకే,
ఇప్పుడు ఏంట్రా అంటే ఇంకొక కాంపౌండ్ తగిలిచ్చా. ఇక్కడ ఏంటి డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ కూడా డబుల్ బాండ్ ఉంది, కాకపోతే ఏంటంటే CH3 పెట్టేసా, ఒక మిథైల్ గ్రూప్ అనేది పెట్టాను. మరి ఇప్పుడు ఈ మూడింటిల్లో స్టెబిలిటీ ఆర్డర్ ఏంటి? స్టెబిలిటీ ఆర్డర్ చూసినప్పుడు ఏంటంటే ఈ రెండు అన్స్టేబుల్. ఓకే, ఇది అన్స్టేబుల్ అన్నాం, ఇది మోర్ స్టేబుల్ అన్నాం. ఇప్పుడు BCలలో ఏది స్టేబుల్? ఏది స్టేబుల్? ఇక్కడ ఏంట్రా అంటే ఈ కార్బన్ మనం ఆల్ఫా కార్బన్ అంటాం. ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి సో నంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఆర్ ఇంక్రీజెస్, ద స్టెబిలిటీ ఇంక్రీజెస్. సో ద స్టెబిలిటీ ఆర్డర్ ఇప్పుడు ఏం రాస్తాం మనం? ఏ అన్నిటికన్నా లీస్ట్ స్టేబుల్, బి, ఇప్పుడు సి. ఇది ఆర్డర్. చూసారా? ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే అంటే ఏమి లేవు, ఆల్ఫా హైడ్రోజన్స్ నిల్. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఆల్ఫా హైడ్రోజన్స్ వల్ల స్టెబిలిటీ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఇంకొక కాంపౌండ్ పెట్టా, కానీ ఇందులో ఏంటంటే ఇక్కడ డబుల్ బాండ్ అనేది ఉంచా. ఇక్కడ డబుల్ బాండ్ అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక ఆల్ఫా హైడ్రోజన్స్, ఇక్కడ ఒక హైడ్రోజన్స్. ఓకే, నంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్, నంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్. మరి నంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్ అన్నప్పుడు ఏమవుతుంది? ఈ కాంపౌండ్కి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ 3, 4, 5 అంటే 5 ఉన్నాయి. నంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్ 5 ఉన్నాయి. మరి ఇక్కడ వచ్చినప్పుడు 1, 2 అంటే ఇక్కడ 2 హైడ్రోజన్స్ CH2, ఇక్కడ H అంటే నంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్ 3. నంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్, ఇది డబుల్ బాండ్ కదా, ఇది డబుల్ బాండ్ కదా. సో డబుల్ బాండ్ పక్క కార్బన్ మనం ఏమంటాం? ఆల్ఫా అంటాం, ఆల్ఫా. సో ఆల్ఫా హైడ్రోజన్స్ ఎన్ని అంటే ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి సో మోర్ స్టేబుల్ ఏమవుతుంది? 5 అనేది మోర్ స్టేబుల్. సో ఇప్పుడు ఆర్డర్ రాసినట్లయితే సేమ్ A లెస్ దాన్ B, తర్వాత ఇప్పుడు ఏం రాయాలి? D రాయాల. D రాసిన తర్వాత C. సో అన్నిటికన్నా మోర్ స్టేబుల్ ఏంటంటే C, ఎందుకంటే మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్. తర్వాత D ఏంట్రా అంటే నంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్ కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి ఇది సెకండ్ స్టేబుల్ కాంపౌండ్ అవుతుంది. ఇక ABలలో చూసినట్లయితే B ఈజ్ మోర్ స్టేబుల్, ఎందుకంటే 2 ఆల్ఫా హైడ్రోజన్స్. కానీ ఇక్కడ కూడా ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ బ్రిడ్జ్ హెడ్జ్ దగ్గర డబుల్ బాండ్ కనుక ఉన్నట్లయితే అది అన్స్టెబిలిటీ అవుతుంది, రిపల్షన్స్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. 1, 2, 3, 4, 5 కాంపౌండ్స్ ఇచ్చాను, ABCDE. ఇప్పుడు ఏంటంటే ఈ ఏ కాంపౌండ్, ఈ కాంపౌండ్ రెండిట్లలో బ్రిడ్జ్ హెడ్జ్ దగ్గరనే డబుల్ బాండ్ ఉంది. డబుల్ బాండ్ ఉంది, ఉందా? ఉంది. మరి ఈ రెండిట్లలో ఏది లీస్ట్ స్టేబుల్? ఏ లీస్ట్ స్టేబులా, ఈ లీస్ట్ స్టేబులా? ఇంతకుముందే చెప్పాను నేను, బ్రిడ్జ్ హెడ్జ్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ డబుల్ బాండ్ వచ్చినట్లయితే అది అన్స్టేబుల్ అన్నా. మరి ఇక్కడ కూడా ఏంటి? డబుల్ బాండ్ వచ్చింది కదా, బ్రిడ్జ్ హెడ్జ్ దగ్గర డబుల్ బాండ్ ఉంది కదా, ఇది కూడా అన్స్టేబులే కదా. మరి ఈ రెండిట్ల స్టెబిలిటీ మనం చూసినట్లయితే ఏది అన్నిటికన్నా లీస్ట్ స్టేబుల్ అంటే ఏ అన్నిటికన్నా లీస్ట్ స్టేబుల్. ఎందుకు లీస్ట్ స్టేబుల్? ఇక్కడ ఏంట్రా అంటే చూడండి, ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ హెడ్జ్ ఒక కార్బన్ ఉంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే 2 బ్రిడ్జ్ హెడ్జ్ కార్బన్స్ ఉన్నాయి. అంటే రింగ్ అనేది పెరుగుతుంది, సైజ్ అనేది పెరుగుతుంది. కాబట్టి రింగ్ సైజ్ ఎక్స్పాండ్ అయినప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టీరిక్ క్రౌడింగ్ అనేది ఏమవుతుందంటే కొంచెం తగ్గిపోతుంది. సో ఇక్కడేమో మోర్ క్రౌడింగ్ ఉంటుంది, స్టీరిక్ హిండరెన్స్ అనేది ఉంటుంది, స్ట్రెయిన్ అనేది ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే లెస్ స్ట్రెయిన్ అనేది ఉంటుంది. ఎందుకో తెలుసా? 1, 2, 3, 4,
5 6 మెంబర్డ్ రింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి 1 2 3 4 5 మెంబర్డ్ రింగ్, 5 మెంబర్డ్ రింగ్. మరి 6 మెంబర్డ్ రింగ్ ఈజ్ మోర్ స్టేబుల్ కదా, స్టేబులే కదా, స్టేబుల్. కానీ బ్రిడ్జ్ ఎడ్జ్ దగ్గర డబుల్ బాండ్ ఉంది కాబట్టి అది అన్స్టేబుల్ అవుతుంది. ఇక్కడేమో అన్స్టేబుల్ విత్ 5 మెంబర్డ్ రింగ్, ఇక్కడ అన్స్టేబుల్ విత్ 6 మెంబర్డ్ రింగ్. 6 మెంబర్డ్ రింగ్ కంపేర్ టు 5 మెంబర్డ్ రింగ్ ఇట్ ఈస్ బెటర్. సో దట్స్ వై ఏ అన్నిటికన్నా లీస్ట్ స్టేబుల్, దాని తర్వాత ఈ వస్తుంది, దాని తర్వాత ఏమొస్తుంది చెప్పండి, బి వస్తుంది. ఎందుకంటే నంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్ రెండే. నెక్స్ట్ తర్వాత ఏమొస్తుంది, డి వస్తుంది. ఎందుకంటే నంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్ దానికన్నా ఎక్కువ. నెక్స్ట్ తర్వాత ఏమొస్తుంది అంటే సి వస్తుంది. దిస్ ఈజ్ ద ఆర్డర్. చూసారా, రైట్. సో ఇందులో ఏ అండ్ ఈ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ అండ్ ఈ రెండిట్లలో స్టెబిలిటీ రెండు అన్స్టేబులే, కానీ అందులో కొంచెం బెటర్ ఏదంటే ఈ, ఎందుకంటే 6 మెంబర్డ్ రింగ్గా వస్తుంది కాబట్టి. ఏ అనేది ఏంటంటే 5 మెంబర్డ్ రింగ్గా వస్తుంది. ఇట్ ఈస్ ద బేయర్-స్టోన్ థియరీ. సో నెక్స్ట్ కాంపౌండ్ హీట్ ఆఫ్ కంబషన్. మరి హీట్ ఆఫ్ కంబషన్ అన్నప్పుడు ఏంటంటే హైడ్రోకార్బన్ను తీసుకొని ఆక్సిజన్తో కనుక మనం రియాక్షన్ జరిపినట్లయితే మనకు కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్తో పాటు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇలా ఎనర్జీ రిలీజ్ అయితే దాన్ని మనం ఏంటంటే హీట్ ఆఫ్ కంబషన్ అంటాం. ఇట్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జోథర్మిక్ ప్రాసెస్. సో హీట్ ఆఫ్ కంబషన్ ఈజ్ నథింగ్ బట్ 1 mole of hydrocarbon react with excess amount of oxygen, releasing minimum amount of energy is called heat of combustion. It is always an exothermic process. That's why delta H is always negative. చూడండి, డెల్టా హెచ్ ఈజ్ నెగిటివ్ అయితే మనకు ఎగ్జోథర్మిక్ అంటాం, డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ అయితే ఎండోథర్మిక్ అంటాం, అకార్డింగ్ టు థర్మోకెమిస్ట్రీ. థర్మోకెమిస్ట్రీలో మనకు ఎంథాల్పీ అనేది ఉంటుంది కాబట్టి చేంజ్ ఆఫ్ ఎంథాల్పీ డెల్టా హెచ్ నెగిటివ్ కనుక అయితే మనం ఎగ్జోథర్మిక్ అంటాం, డెల్టా హెచ్ ఈజ్ పాజిటివ్ అయితే ఎండోథర్మిక్ అంటాం. కాబట్టి హీట్ ఆఫ్ కంబషన్ ఈజ్ ఆల్వేస్ అన్ ఎగ్జోథర్మిక్ ప్రాసెస్. సో ఇన్ ద రియాక్టెంట్ సైడ్ ఆక్సిజన్ ఈజ్ మస్ట్. So when 1 mole of hydrocarbon undergoes combustion, the amount of heat released is called heat of combustion. AKE అంటే ఏ నోన్ యాజ్ అని అర్థం, షార్ట్ ఫామ్ అండి. AKE అంటే ఏదో అనుకోవచ్చు. AKE ఏందబ్బా, AKE అంటే రిలీజ్ ఏ నోన్ యాజ్. కే అంటే నోన్, ఏ అంటే యాజ్, ఏ నోన్ యాజ్ హీట్ ఆఫ్ కంబషన్. షార్ట్ కట్. ఓకే, దిస్ ఈజ్ ద హీట్ ఆఫ్ కంబషన్. ఇక్కడ చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కంపారిజన్. హీట్ ఆఫ్ కంబషన్ అనేది ఏంటంటే అంటే నంబర్ ఆఫ్ కార్బన్స్ కనుక పెరిగినట్లయితే హీట్ ఆఫ్ కంబషన్ అనేది పెరుగుతుంది. నంబర్ ఆఫ్ కార్బన్స్ పెరిగితే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది అవుతుంది కాబట్టి ఎక్కువ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి ఎక్కడైతే నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎక్కువ ఉంటాయో, నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే దాని హీట్ ఆఫ్ కంబషన్ కూడా పెరుగుతుంది. సో నంబర్ ఆఫ్ కార్బన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హీట్ ఆఫ్ కంబషన్. ఓకే, నెక్స్ట్ హీట్ ఆఫ్ కంబషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్టెబిలిటీ ఆఫ్ హైడ్రోకార్బన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైతే హీట్ ఆఫ్ కంబషన్ ఎక్కువ ఉంటుందో దాని స్టెబిలిటీ తక్కువ. నెక్స్ట్ దేనికైతే స్టెబిలిటీ తక్కువ ఉంటుందో దానికి హీట్ ఆఫ్ కంబషన్ ఎక్కువ. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే అది. సో నంబర్ ఆఫ్ కార్బన్స్ పెరిగితే హీట్ ఆఫ్ కంబషన్ పెరుగుతుంది, హీట్ ఆఫ్ కంబషన్ పెరిగితే దాని స్టెబిలిటీ తగ్గుతుంది. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి కంపారిజన్. సో హీట్ ఆఫ్ కంబషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నంబర్ ఆఫ్ కార్బన్ and heat of combustion is inversely proportional to stability of hydrocarbon.
ఇప్పుడు ఈ పాయింట్స్తో మనం ఏంట్రా అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. దేనికి హీట్ ఆఫ్ కంబషన్ ఎక్కువ, దేనికి హీట్ ఆఫ్ కంబషన్ తక్కువ అనేది ఈ కాన్సెప్ట్ని బట్టి మనం చెప్పొచ్చు. చూడండి, స్టెబిలిటీ ఆర్డర్ లేదా హీట్ ఆఫ్ కంబషన్ దేనికి ఎక్కువ, దేనికి తక్కువ. ఓకే, సో హీట్ ఆఫ్ కంబషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నంబర్ ఆఫ్ కార్బన్స్ అన్నామా లేదా? అన్నాము. చూద్దాం. ఇప్పుడు ఇందులో నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని? 4. ఇందులో నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని? 4. ఇందులో నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని? 4. అవునా కదా? చూడు, 1 2 3 4 కార్బన్ ఐసోబ్యూటిన్. 1 2 3 4 2 బ్యూటిన్. 1 2 3 4 2 బ్యూటిన్. 4 కార్బన్స్ కదా, రైట్. ఇక్కడ నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని? 2. ఇక్కడ నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని? 4. ఓకే, సో నంబర్ ఆఫ్ కార్బన్స్ డీలో తక్కువ ఉన్నాయి కాబట్టి డి లెస్. డి ఈజ్ లెస్ హీట్ ఆఫ్ కంబషన్. నెక్స్ట్ ఈలో మనకి ఎన్ని అంటే 3 ఉన్నాయి కాబట్టి 2 కన్నా కొంచెం ఎక్కువ హీట్ ఆఫ్ కంబషన్. అంతే కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఈ మూడిట్లలో నంబర్ ఆఫ్ కార్బన్ సేమ్ ఉన్నాయా లేదా? ఉన్నాయి. మరి సేమ్ ఉన్నప్పుడు సేమ్ హీట్ ఆఫ్ కంబషనే కదా, అవునా కాదా? సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్. మరి సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నప్పుడు సేమ్ హీట్ ఆఫ్ కంబషన్. మరి హీట్ ఆఫ్ కంబషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్టెబిలిటీ అన్నాం కదా. మరి స్టెబిలిటీలలో ఒకటేమో ఇది ట్రాన్స్ ఉంది, ఇదేమో సిస్ ఉంది. ఒకటేమో ట్రాన్స్, ఇంకొకటేమో సిస్. మీకు ఇంతకుముందే నేను చెప్పాను, ఏది హైపర్ కాంజుగేషన్ చెప్పేటప్పుడే సిస్ ట్రాన్స్లు అన్నప్పుడు ఏంటంటే ట్రాన్స్ ఈజ్ మోర్ స్టేబుల్ అన్న. మరి ట్రాన్స్ మోర్ స్టేబుల్ అన్నప్పుడు హీట్ ఆఫ్ కంబషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్టెబిలిటీ కదా. మరి స్టేబుల్ ఎక్కువ ఉంటే హీట్ ఆఫ్ కంబషన్ తక్కువ. కాబట్టి ఈ తర్వాత ఏంటంటే ఏ వస్తుంది, ఇది తక్కువ, ఎందుకంటే సిస్ ట్రాన్స్లో ఇవి రెండు స్టెబిలిటీ కాబట్టి దీని తర్వాతనే ఇది వస్తుంది కాబట్టి ఏ. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు బి సిలలో ఏంటంటే బికి మనకు మోర్ స్టేబుల్ కాబట్టి స్టేబుల్ అన్నప్పుడు దీనికి హీట్ ఆఫ్ కంబషన్ తక్కువ. సో సి అనేది అన్నిటికన్నా హీట్ ఆఫ్ కంబషన్ ఎక్కువ, ఎందుకంటే ట్రాన్స్ కన్నా స్టెబిలిటీ తక్కువ. చూసారా? సో ఆర్డర్ ఈజ్ అన్నిటికన్నా డి లీస్ట్ స్టేబుల్, ఎందుకంటే 2 కార్బన్లు కాబట్టి హీట్ ఆఫ్ కంబషన్ తక్కువ. తర్వాత ఈకి కొంచెం ఎక్కువ, ఎందుకంటే నంబర్ ఆఫ్ కార్బన్స్ 3 కాబట్టి. అటు తర్వాత ఏంటంటే ఏ అనేది ఏ విధంగా చూసినా అది స్టెబిలిటీ అనేది మనం పెద్దగా ఏం చెప్పలేము. ఆల్ఫా కార్బన్స్ చూసినట్లయితే అన్నిటిలో సేమ్ ఉన్నాయి, కానీ ఇందులో స్టెబిలిటీ ట్రాన్స్ మోర్ స్టేబుల్ దాన్ సిస్, కాబట్టి ఇది సిస్ ట్రాన్స్ కాదు కాబట్టి ఇది లీస్ట్ హీట్ ఆఫ్ కంబషన్. ఇక రెండిట్లలో బీసీలో చూసినప్పుడు ఏంటంటే బి అనేది ట్రాన్స్ ఐసోమర్ కాబట్టి ఇట్ ఈస్ అ వెరీ వెరీ స్టేబుల్ ఎక్కువ ఉన్నట్లయితే హీట్ ఆఫ్ కంబషన్ తక్కువ కాబట్టి బికి తక్కువ. ఇక సి అనేది స్టెబిలిటీ తక్కువ కాబట్టి హీట్ ఆఫ్ కంబషన్ ఎక్కువ. సో ఈ విధంగా మనం ఆన్సర్ చేయవచ్చు. చూడండి, అంత కాన్సెప్టే. సో ఈ క్వశ్చన్స్ ఏంటంటే ఇటు సిఎస్ఐఆర్కి ఉపయోగపడుతుంది ఈ కాన్సెప్ట్, అటు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి ఐఐటి మెయిన్స్ కానీ అడ్వాన్స్డ్ కానీ అందులో కూడా ఈ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. నిన్న ఒక ఫ్రెండ్ నన్ను అడిగాడు, ఇట్లా ఉపయోగపడుతుందా సార్ అంటే తప్పనిసరిగా ఉపయోగపడుతుంది నాన్న అని చెప్పాను. ఎందుకంటే నేను చేసేటువంటి వీడియో అనేది ఏంటంటే అది ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి. ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడేటువంటి విధంగా నేను కాన్సెప్ట్ తీసుకొని అక్కడ
చేరవేస్తాను కాబట్టి సో ఆల్ దీస్ వీడియోస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ కెమిస్ట్రీ పర్సన్. ప్రతి ఒక్క కెమిస్ట్రీ పర్సన్కి ఈ వీడియో అనేది తప్పకుండా ఉపయోగపడుతుంది. అది ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, సిఎస్ఆర్ నెట్ కావచ్చు, లేదా ఎనీ కాంపిటీషన్ ఎగ్జామినేషన్ జేఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, ఎనీ కాంపిటీషన్ ఎగ్జామినేషన్కు ఉపయోగపడేటట్లుగా నేను వీడియోను రూపొందించాను. కాబట్టి ప్రతి ఒక్కరు చక్కగా ఉపయోగించుకోండి. దీన్ని 10 మందికి మీరు చెప్పి సబ్స్క్రైబ్ చేపించి వాళ్ళకు కెమిస్ట్రీ జ్ఞానానికి దోహదకారులుగా మీరు మారుతారని మరొక్కసారి నేను మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, స్టెబిలిటీ ఆర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ హీట్ ఆఫ్ కంబషన్. చూడండి, ఏలో నంబర్ ఆఫ్ కార్బన్స్ 3, బిలో నంబర్ ఆఫ్ కార్బన్స్ 4, పైలో నంబర్ ఆఫ్ కార్బన్స్, సిలో నంబర్ ఆఫ్ కార్బన్స్ 5, డిలో నంబర్ ఆఫ్ కార్బన్స్ 6. ఒకటే, హీట్ ఆఫ్ కంబషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నంబర్ ఆఫ్ కార్బన్స్ కాబట్టి ఏ లీస్ట్ స్టేబుల్, తర్వాత బి, తర్వాత సి, తర్వాత డి. ఓకే ఓకే సార్, ఫస్ట్ కాన్సెప్ట్ ప్రకారమే ఉంది కాబట్టి సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ స్టేబుల్. అంతేగాని టక్కున నువ్వు సైక్లోహెక్సేన్ మోర్ స్టేబుల్ కదా, మోర్ స్టేబుల్ అన్నప్పుడు దానికి హీట్ ఆఫ్ కంబషన్ తక్కువ కదా కాబట్టి అన్నిటికన్నా లీస్ట్ అట్లా పోకూడదు. ఫస్ట్ నువ్వేంటి, నంబర్ ఆఫ్ కార్బన్ చూడాలా. నంబర్ ఆఫ్ కార్బన్స్ రెండిట్లో సేమ్ ఉంటే అప్పుడు నువ్వేంట్రా అంటే స్టెబిలిటీ అనేది మనం చూడాలి. కాబట్టి ఇక్కడ నంబర్ ఆఫ్ కార్బన్స్ మనకు తెలిసిపోయినాయి కాబట్టి సో వెన్ ద నంబర్ ఆఫ్ కార్బన్స్ ఆర్ ఇంక్రీజెస్ హీట్ ఆఫ్ కంబషన్ ఇంక్రీజ్. ఆ కాన్సెప్ట్ ప్రకారం మనం ఇక్కడ ఆన్సరింగ్ అనేది ఇస్తున్నాం. నౌ లెట్ us see, వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ చూడండి, సైక్లోప్రోపేన్, సైక్లోబ్యూటేన్, సైక్లోపెంటేన్, సైక్లోహెక్సేన్ అనుకుంటాం. కానీ ఈ స్టెబిలిటీ ఆర్డర్ అంటే హీట్ ఆఫ్ కంబషన్ దేనికి ఎక్కువ, దేనికి తక్కువ? హీట్ ఆఫ్ కంబషన్ దేనికి ఎక్కువ, దేనికి తక్కువ? మరి ఫస్ట్ మీకేం చెప్పాను నేను, నంబర్ ఆఫ్ కార్బన్స్. నంబర్ ఆఫ్ కార్బన్స్, నంబర్ ఆఫ్ కార్బన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హీట్ ఆఫ్ కంబషన్ అన్నాం. మరి ఇందులో నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి? 6. ఇందులో నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 6. ఇందులో నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 6. ఇందులో నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 6 కాదా? 1 2 3 4 5 6. ఇందులో 1 2 3 4 5 6. ఇందులో 1 2 3 4 5 6. ఇందులో 1 2 3 4 5 6. మరి నంబర్ ఆఫ్ కార్బన్స్ ఆర్ సేమ్. మరి నంబర్ ఆఫ్ కార్బన్స్ సేమ్ అన్నప్పుడు ఏంటంటే స్టెబిలిటీ చూడాలి. స్టెబిలిటీ చూడాలి. ఇందులో అన్నిటికన్నా స్టేబుల్ ఎవరు అంటే సైక్లోహెక్సేన్. అకార్డింగ్ టు బేర్స్ థియరీ, సైక్లోహెక్సేన్ ఈజ్ మోర్ స్టేబుల్ డ్యూ టు లెస్ బాండ్ యాంగిల్ స్ట్రెయిన్. ఇది బేర్ స్ట్రెయిన్ థియరీ, సైక్లో ఆల్కేన్స్ యొక్క స్టెబిలిటీ అది చూడాలి. మీరు డిగ్రీలో చదివింటారు కాబట్టి ఫస్ట్ ఇయర్ అంటే మీరు ఉన్నప్పుడు ఏంటంటే అది సెకండ్ సెమిస్టర్లో వచ్చి ఉంటుంది. ఇప్పుడు మారింది కాబట్టి డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లోనే వస్తుంది. ఇది ఫస్ట్ సెమిస్టర్లోనే. ఫస్ట్ సెమిస్టర్ అన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇయర్లో ఫిజికల్ కెమిస్ట్రీ అది ఉంది, సెకండ్ సెమిస్టర్లో ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే సైక్లో ఆల్కేన్స్ యొక్క స్టెబిలిటీ కాబట్టి నేను చేసినటువంటి వీడియోలు, నేను డిగ్రీ వాళ్ళకు కూడా కొన్ని వీడియోలు దీంట్లో పెట్టాను కాబట్టి స్టెబిలిటీ ఆఫ్ సైక్లో ఆల్కేన్స్ మీరు ఆ వీడియో కూడా చూడవచ్చు. ఈ ఎక్స్ట్రా కాన్సెప్ట్ మీరు తెలుసుకోవచ్చు. ఓకే, సో సైక్లోహెక్సేన్ మోర్ స్టేబుల్ అన్నాం. ప్రోపేన్ ఈజ్ వెరీ వెరీ లీస్ట్ స్టేబుల్, మోర్ బాండ్ యాంగిల్. ఇక్కడ 60 degrees, ఇక్కడ 90 degrees, ఇక్కడ 105. అంటే ఉండవలసినటువంటి అన్నిట్లలో కూడా ఏంటంటే sp3 హైబ్రిడేషన్ కాబట్టి 109 degrees 28 minutes బాండ్ యాంగిల్ ఉండాలి. కానీ ఉండవలసినటువంటి బాండ్ యాంగిల్ కన్నా చాలా తక్కువ ఉంది. 60 degrees అన్నప్పుడు ఏంటంటే డిఫరెన్స్, బాండ్ యాంగిల్ డిఫరెన్స్ ఈజ్ మోర్. దాన్ని మనం బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ అంటాం కాబట్టి దీనికి బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ చాలా ఎక్కువ కాబట్టి ఇది అన్నిటికన్నా లీస్ట్ స్టేబుల్.
మరి స్టెబిలిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు హీట్ ఆఫ్ కంబషన్ అన్నాం కదా. కాబట్టి లీస్ట్ స్టేబుల్ అన్నప్పుడు ఏంటి, మోర్ హీట్ ఆఫ్ కంబషన్. కాబట్టి మోర్ హీట్ ఆఫ్ కంబషన్ కాబట్టి ఏ హ్యావింగ్ మ్యాక్సిమం హీట్ ఆఫ్ కంబషన్, తర్వాత బి వస్తుంది, తర్వాత సి వస్తుంది, తర్వాత డి వస్తుంది. దిస్ ఈజ్ ద హీట్ ఆఫ్ కంబషన్ ఆర్డర్. చూసారా? సో ఫస్ట్ నువ్వు నంబర్ ఆఫ్ కార్బన్ చూసుకోవాలి. అన్నిట్లో నంబర్ ఆఫ్ కార్బన్ సేమ్ ఉన్నాయి. ఇంకా నంబర్ ఆఫ్ కార్బన్ సేమ్ ఉన్నప్పుడు ఏంట్రా అంటే హీట్ ఆఫ్ కంబషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. స్టెబిలిటీ అన్నాం, రెండవ ఫ్యాక్టర్ చూసుకోవాలా. కాబట్టి స్టెబిలిటీని బట్టి మనం హీట్ ఆఫ్ కంబషన్ మనం రాయవచ్చు. మరి స్టెబిలిటీ అన్నప్పుడు ఏంటంటే మనకు బేర్స్టైన్ థియరీ అనేది మనకు గుర్తుకు రావాలి. క్లియర్? సో దిస్ ఈజ్ ద స్టెబిలిటీ ఆర్డర్. సో ఇదండి హీట్ ఆఫ్ కంబషన్, వాటికి సంబంధించినటువంటి కొన్ని బిట్స్. ఇది జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి పార్ట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ తర్వాత జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలోని వెరీ వెరీ ఇంపార్టెంట్ అరోమాటిసిటీ. చాలా చాలా ఇంపార్టెంట్. అరోమాటిసిటీ, నాన్ అరోమాటిక్, యాంటీ అరోమాటిక్, యాంటీ హోమో అరోమాటిక్, క్విసీ హైడ్రోకార్బన్స్, క్విసీ అరోమాటిసిటీ, ఇవన్నీ కూడా ఏంటంటే మనం తెలుసుకోవాలి. కాబట్టి నెక్స్ట్ వీడియో నేను ఏంటంటే అరోమాటిసిటీ మీద నేను చేయబోతున్నాను. సో ఈ వీడియోను చూడండి. ఇంతకుముందు ఉన్నటువంటి జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ హైపర్ కాంజుగేషన్ వాటి యొక్క అప్లికేషన్ తర్వాత ఉన్నటువంటి కంటిన్యూటీ ఇది. సో అది అంతా కూడా నేను ప్లేలిస్ట్లో పెడతాను. కాబట్టి మీరు ప్లేలిస్ట్లో ఓపెన్ చేసుకొని మొత్తం అన్ని వీడియోలను చూడండి. కాన్సెప్ట్ బాగా తెలుసుకోండి. కాన్సెప్ట్ మనకు వచ్చింది అంటే ఏ బిట్ అయినా మనం చెయ్యవచ్చు. సో ఈ వీడియోను మీ మిత్రులకి, మీ ఫ్యామిలీ బంధువులకి, వాళ్ళకందరికీ కూడా ఫార్వర్డ్ చేసి ప్రతి ఒక్కరికి కెమిస్ట్రీని బాగా డెవలప్ చేయవాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియో కోసం మనం వెయిట్ చేద్దాం. అంతవరకు గుడ్ నైట్ ఆర్ గుడ్ బై అండ్ సర్వే జన సుఖినో భవంతు.